365 చిరకాల స్నేహితుడికి వీడ్కోలు. నా పేరు ఆదిత్యదేవ్ అని గ్రామస్తునితో అమర్నాథ్ చెప్పిన మాట చదివి ఉలిక్కిపడి లేచి నిలబడ్డాడు శ్రీను. కొన్ని క్షణాలకు తేరుకొని, నో, అతను మా నాన్న కాదు. అతను చనిపోవడం నా కళ్ళతో నేను చూశాను కదా, అలా ఎలా జరుగుతుంది? నాకు తెలిసినంత వరకు మా నాన్న చాలా మంచివారు, కానీ అమర్నాథ్ దుర్మార్గుడు అనుకుంటూ పుస్తకంలోని పేజీలను అటూ ఇటూ కదపసాగాడు శ్రీను. అలా కొన్ని నిమిషాల పాటు చూసి, ఈ పుస్తకంలోనే ఏదో పొరపాటు జరిగింది. ఇందులో ఉన్న సమాచారం నన్ను తప్పుదోవ పట్టించేలా ఉంది. ఒకేలాంటి పేరు ఉండడం యాదృచ్ఛికం కావచ్చు. నేను నిజాలు తెలుసుకోవాలంటే ఈ పుస్తకాన్ని పూర్తిగా చదవాలి అనుకుంటూ తానెక్కడ ఆపేశాడో అక్కడి నుండి చదవడం మొదలుపెట్టాడు శ్రీను. అమర్నాథ్ తన దగ్గరకొచ్చిన ముసలి వ్యక్తికి తన పేరు ఆదిత్యదేవ్ అని చెప్పాడు. అమర్నాథ్ ముఖంలో కనిపించే అలసట, నీరసం చూసిన ఆ వ్యక్తి, భోజనం చేశావా నాయనా అని జాలిగా అడిగాడు. ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు అమర్నాథ్. అది అర్థం చేసుకున్న ఆ వృద్ధుడు చిన్నగా నిట్టూర్చి, చూడు నాయనా, నేను పేదవాణ్ణి కావచ్చు, కానీ భగవంతుడి దయ వల్ల నీకొక పూట భోజనం పెట్టగలను. నువ్వు నా ఇంటికొచ్చి ఈ రాత్రికి భోజనం చేసి విశ్రాంతి తీసుకో. రేపుదయం ఏం చేయాలో ఆలోచిద్దాం అంటూ అమర్నాథ్ని పైకి లేపాడు. తన జీవితంలో ఇంతవరకు ఎప్పుడూ చూడని మంచితనాన్ని ఆ వృద్ధునిలో చూసి ఆశ్చర్యపోతూ, నేను నా జీవితంలో ఎవ్వరికీ తలవంచలేదు. చీకటి శక్తులతో ఎందరో అమాయకులకు అన్యాయం చేశాను, కానీ ఎప్పుడూ మంచి చేయలేకపోయాను. ప్రపంచంలో అందరూ మహారాజు, సేనాని సుకేతుడు లాంటి చెడ్డవారే ఉంటారని ఇన్నాళ్ళు భ్రమలో బతికేశాను. కానీ ఇలాంటి మంచి వ్యక్తులు కూడా ఉంటారని ఈ రోజే తెలిసింది అని మనసులో అనుకుంటూ లేచి నిలబడ్డాడు అమర్నాథ్. ఏంటి నాయనా అలా చూస్తున్నావు? మరీ అంత ఇబ్బంది పడకు. నేను మీ నాన్న లాంటి వాణ్ణే. మొహమాటం లేకుండా మా ఇంటికి పోదాం పదా అని చెప్పి ఇంటివైపు కదిలాడు ఆ వృద్ధుడు. అతని మాటల్లోని ఆప్యాయతకు కరిగిపోతూ మౌనంగా అతన్ని అనుసరించాడు. ఇంటివైపు కదులుతూ, బాబా, నన్ను మీరెందుకు నమ్మారు? నేను దొంగనో లేక దోపిడీదారునో అవ్వచ్చు కదా అని అడిగాడు అమర్నాథ్. దానికి ఆ వృద్ధ వ్యక్తి చిన్నగా నవ్వి, నాయనా, వృద్ధుణ్ణి, పేదవాణ్ణి, అయినా నా ఇంట్లో దోచుకోవడానికి నీకేం దొరుకుతుంది? నాకు నీ ముఖంలో, నీ మనసులోని స్వచ్ఛమైన భావాలు కనిపిస్తున్నాయి అన్నాడు. సరే, మరి నేను మిమ్మల్ని ఏమని పిలవాలి అని చిన్నగా నవ్వుతూ అడిగాడు అమర్నాథ్. నా పేరు బద్రీలాల్. నన్ను ఈ ఊళ్ళో వాళ్లంతా బీను కాకా అని పిలుస్తారు అన్నాడు ఆ వృద్ధుడు. ఇదిలా ఉండగా టైం ట్రావెలర్ జ్ఞాపకాల్లో నుండి బయటకొచ్చిన కైలాష్ పరశునాథ్కు వేదానంద మరణ రహస్యం గురించి చెప్పడం కొనసాగించాడు. చూడండి పరశునాథ్ గారు, నేను మిమ్మల్ని పరశునాథ్ గారు అని పిలుస్తాను. ఎందుకంటే మీరు వయసులో మాకంటే పెద్దవారు. కానీ మీరు మా పూర్వీకులపై చేసిన ఆరోపణలన్నీ నిజం కాదు, అబద్ధం. నేను ఈ విషయం కోసమే గతంలోకి వెళ్లి నిజాన్ని తెలుసుకొనొచ్చాను. మీ తాతగారి చావుకు మా రక్షకుల వంశానికి ఏ విధమైన సంబంధం లేదు అన్నాడు కైలాష్. చూడు కైలాష్, ఏ విషయమైనా క్లారిటీగా చెప్పు. అంతేగాని ఎలాంటి అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేయాలని చూడకు. ఎందుకంటే మీ పూర్వీకుల గురించి నాకు బాగా తెలుసు అని కోపంగా అరిచాడు పరశునాథ్. అతని మాటలకు కోపం వస్తున్నా తనని తాను తమాయించుకుని, ఎదుటివారిని అనే ముందు జరిగిన విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. మీ తాతగారి చావుకి కారణమైన వారిని మీరు మీ ఆశ్రమంలోనే ఉంచి వైద్యం చేసి కాపాడారు అని కొంచెం గట్టిగానే అరిచాడు కైలాష్. అంటే నువ్వు చెప్పేది అమర్నాథ్ గురించేనా అంటూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయినట్లు ముఖం పెట్టి లేచి నిలబడ్డాడు పరశునాథ్. అతని ముఖంలో మారిన భావాలను గమనించిన కైలాష్ చుట్టూ ఉన్న మిగతా వాళ్ల ముఖాలను చూసి చిన్నగా నవ్వుతూ పరశునాథ్ వైపు తిరిగి, అవును, మీ తాతగారిని చంపింది అమర్నాథ్ అంటూ టైం ట్రావెలర్ జ్ఞాపకాల్లో తను చూసిన విషయాల గురించి అక్కడున్న వారందరికీ వివరించాడు కైలాష్. అంతా విన్న పరశునాథ్ పైకి లేచి వెటకారంగా నవ్వుతూ, శభాష్ కైలాష్, కథ చాలా బాగుంది, చాలా బాగా చెప్పావు కూడా అని చప్పట్లు కొడుతూ అక్కడి నుండి వెళ్లిపోబోయాడు. కైలాష్, ఇతను నిన్ను నమ్మడని నాకు తెలుసు, అయినా నువ్వు రిస్క్ తీసుకుని ఇతని కోసం గతంలోకి వెళ్ళొచ్చావు అంటూ నంది ఇంకా ఏదో మాట్లాడబోతుండగా అతన్నాపి, మీ తాతగారి పేరు వేదానంద, మీ నాన్నగారు రాజేష్ అని చెప్పాడు కైలాష్. ఒక్కసారిగా వెనక్కి తిరిగిన పరశునాథ్, వాళ్ల పేర్లు నీకెలా తెలుసు? నేనెప్పుడు వాళ్ల గురించి నీకు చెప్పలేదు కదా అని ఆశ్చర్యంగా అడిగాడు. అవును, నిజమే పరశునాథ్, మీరు నాకెప్పుడూ వాళ్ల విషయాలు చెప్పలేదు. కానీ నేను చెప్పేది నిజమే కదా? మీ తాతగారు చనిపోయిన కొన్ని రోజులకు
ఆయన కోసం వెతకడానికి అడవిలోకి వెళ్లిన మీ నాన్నగారు కూడా చనిపోయారు. బహుశా అడవిలోని క్రూర మృగాల వల్ల ఆయనకు మరణం సంభవించి ఉండొచ్చేమో అని గంభీరంగా చెప్పాడు కైలాష్. ఓ గాడ్ అంటూ కైలాష్ వైపు చూసి చిన్నగా తలదించుకొని, ఐఎమ్ సారీ కైలాష్, నేను నిజాన్ని తెలుసుకోకుండా చాలా పెద్ద తప్పు చేశాను. మిమ్మల్ందరినీ నా మాటలతో నా చేతలతో చాలా బాధించాను. వీలైతే నన్ను మీరందరూ క్షమించండి అంటూ చేతులు జోడించి నమస్కరించి లేచి అక్కడి నుండి బయటికి వెళ్లిపోయాడు పరశునాథ్. అది చూసి పరశునాథ్ ఎంత దుర్మార్గుడు, మనల్ని నాశనం చేయాలనుకున్నాడు అంటూ నంది కోపం తెచ్చుకున్నాడు. కాని కైలాష్ అతన్ని ఆపేసి, వద్దు నంది, నువ్వు కోపం తెచ్చుకోవద్దు. ఇప్పుడు మనకి భైరవిని ఎదుర్కోవడానికి అతని సహాయం చాలా అవసరం. ఈ విషయం నువ్వు మర్చిపోయావా నంది అని అసలు విషయం గుర్తు చేశాడు కైలాష్. కైలాష్ నంది మధ్య సంభాషణ విన్న కాశీనాథ్ మధ్యలో కలగజేసుకుని, అవును, కైలాష్ చెప్పింది నిజమే నంది. నువ్వు ఎలా నీ పూర్వీకుల నుండి విద్యలను నేర్చుకున్నావో అలాగే పరశునాథ్ కూడా తన తాత తండ్రుల నుండి శక్తులను పొందాడు. భైరవిని బంధించడంలో అతని సహాయం చాలా అవసరం మనకు. కాబట్టి నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడి తిరిగి తీసుకొనిరా అన్నాడు కాశీనాథ్. సరే మావయ్య, మీరు చెప్పినట్లే నేను మాట్లాడతాను అంటూ బయటికి నడవబోతూ కైలాష్ వైపు చూసి, కంగారు పడకు, నేను ఆవేశంతో మాట్లాడటం లేదు. మీ ఇద్దరి మాటలు విన్నాక అతను మనకు ఎంత ముఖ్యమైన వాడో అర్థమైంది. నేనతనితో జాగ్రత్తగా మాట్లాడతాను, డోంట్ వరీ అని హామీ ఇచ్చి బయటికి వెళ్లిపోయాడు నంది. ఇంటి వెనుక పెరట్లోకి వెళ్లిన నందికి అక్కడొక చెట్టు కింద కూర్చొని కనిపించాడు పరశునాథ్. అతనితో మాట్లాడడానికి అన్నట్లుగా అతని వైపు కదిలాడు నంది. అదే టైంలో వీధి గుమ్మం దగ్గర నిలబడి ఉన్న గోమతి గౌతమ్లను చూసింది మహి. వెంటనే, రండి రండి, చాలా రోజుల తర్వాత వచ్చారు అంటూ సంతోషంగా వాళ్లకి ఎదురెళ్లి లోపలికి తీసుకొచ్చింది. లోపలికొచ్చిన గోమతి కాశీనాథ్ దగ్గరకొచ్చి, ఎలా ఉన్నారు బాబాయ్ అని ఆప్యాయంగా అడుగుతూ ఎవరికోసమో వెతుకుతున్నట్లు చుట్టూ చూసింది. ఆమె చూపుల్లోని భావం అర్థమైనట్లు చిన్నగా నవ్వుకుంటూ ఆమె ఎదుటికి వెళ్ళింది చాందిని. ఐఎమ్ సారీ గోమతి, ఈ మధ్య మిమ్మల్ని చూడ్డానికి మాలో ఎవరికీ రావడం కుదరడం లేదు. నందికి కూడా యాక్సిడెంట్ అవ్వడం వల్ల తను కూడా రాలేకపోయాడు అని బాధగా చెప్పింది చాందిని. నాకు నిన్ననే నందిగారు తిరిగొచ్చారని తెలిసింది. అందుకే ఒకసారి కాశీనాథ్ బాబాయ్ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుందా అని వచ్చాను. కానీ నందిగారికి యాక్సిడెంట్ అయినట్లు నాకు తెలీదు అని చిన్నగా కంగారు పడుతూ చుట్టూ వెతికింది గోమతి. అదే సమయంలో ఇంటి బయటకు వెళ్లిన నంది పరశునాథ్ లోపలికొచ్చారు. అక్కడ గోమతిని చూసిన నంది ఆశ్చర్యపోతూ, నేను మిమ్మల్ని చూడ్డానికి రాలేకపోయాను, ఐఎమ్ సారీ అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ పరశునాథ్ వైపు చూశాడు. అతను నంది వైపే సూటిగా చూస్తూ, ఏమిటి అన్నట్లు కళ్ళెగరేయడంతో తన తడబాటును కప్పిపుచ్చుకుంటూ, పరశునాథ్ గారు, ఈమె గోమతి, వీడు గౌతమ్, వీళ్ళు అంటూ కొంచెం బ్లష్ అయ్యాడు నంది. గోమతికి కూడా ఇదంతా చాలా కొత్తగా ఉండి తలెత్తడానికి చాలా సిగ్గుగా అనిపించి నంది వైపు చూడకుండా నేల చూపులు చూస్తూ కూర్చుంది. వాళ్ళిద్దరూ అలా ఇబ్బందిగా కదులుతుంటే విషయం అర్థం చేసుకున్న మహి తనకు కాబోయే వదిన దగ్గరికి వెళ్లి ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి, పరశునాథ్ గారు, ఈమె మాకు కాబోయే వదిన, పేరు గోమతి అంటూ పరిచయం చేసింది. మహి మాటలు విన్న వాళ్ళందరి ముఖాల్లో సిగ్గు, పెదవులపైన సంతోషంతో కూడిన చిరునవ్వు తొంగి చూశాయి. గౌతమ్ని ఒడిలో కూర్చోబెట్టుకుని గోమతి వైపు చూస్తూ తనలో తానే చిన్నగా సిగ్గుపడ్డాడు నంది. అక్కడున్న వాళ్ళందరూ అలా మాట్లాడుకుంటున్న సమయంలో నంది వైపు తిరిగిన పరశునాథ్, నంది, ఈ పిల్లాడెవరు? ఈ అబ్బాయి తల్లిదండ్రులెక్కడా అని అడిగాడు. పరశునాథ్ అడిగిన ప్రశ్నలకు అక్కడున్న వారి ముఖాలన్నీ బాధతో నిండిపోయాయి. అక్కడి వాతావరణం మొత్తం నిశ్శబ్దంగా అయిపోయింది. ఎవరూ మాట్లాడకపోవడంతో కాశీనాథ్ కలగజేసుకుని గతంలో తమ కుటుంబానికి అమర్నాథ్కు మధ్య జరిగిన పోరాటం గురించి, మనోజ్ చేసిన సహాయం గురించి, అలాగే అమర్నాథ్ చేతిలో మనోజ్ మరణం గురించి, గోమతిని నంది ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడో, గౌతమ్ బాధ్యతని ఎందుకు తీసుకోవాలనుకుంటున్నాడో అన్నీ వివరంగా చెప్పాడు. అంతా విన్న పరశునాథ్ భారంగా ఒక నిట్టూర్పు విడిచి అభినందన పూర్వకంగా కాశీనాథ్ వైపు చూస్తూ, చాలా మంచి పని చేస్తున్నారు కాశీనాథ్. మీరు చేసే ఈ పని ఇద్దరి జీవితాలను బాగు చేయడమే కాకుండా గౌతమ్కి మంచి తల్లిదండ్రులను అందిస్తుంది అని మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేశాడు. వాళ్లంతా చాలాసేపు అలా సంతోషంగా మాట్లాడుకున్నారు. కొద్దిసేపటికి కైలాష్ పైకి లేచి, నాన్న,
నేను నంది వెళ్లి గోమతి గారిని ఇంటి దగ్గర వదిలిపెట్టొస్తాం అని చెప్పి నందివైపు తిరిగి పద అన్నట్లు సైగ చేస్తూ బయటికి కదిలాడు. కైలాష్ సైకిల్ అర్థం అవడంతో గోమతిని గౌతమ్ని తీసుకుని బయట సిద్ధంగా ఉన్న జీపెక్కి కూర్చుని స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు నంది. జీప్ కొంత దూరం వెళ్లేసరికి ఒక నిమిషం బండాపు నంది, నాకు కొంచెం పనుంది, అది చూసుకొని వస్తాను, నువ్వు వెళ్లి గోమతి గారిని డ్రాప్ చేసిరా అంటూ నందికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుండి వడివడిగా నడుచుకుంటూ ఎటో వెళ్లిపోయాడు కైలాష్. ఊరి బయట ఉన్న చెరువు దగ్గరికి నడుచుకుంటూ వెళ్లిన కైలాష్ చెట్టు కింద నిలబడి టైం ట్రావెలర్ ని తలుచుకున్నాడు. వెంటనే టైం ట్రావెలర్ అతని ముందు ప్రత్యక్షమై, ఏమైంది కైలాష్, మళ్ళీ ఏమైనా సమస్య అని అడిగాడు. టైం ట్రావెలర్ మాటలు విన్న కైలాష్ కి కోపం వచ్చింది. ఛా, అసలేమనుకుంటున్నావు టైం ట్రావెలర్, సమస్య వస్తే కానీ నేను నిన్ను పిలవనా? సహాయం కోసం మాత్రమే నిన్ను తలుస్తానా? ఈ రోజు ఏ సమస్యలు చెప్పడానికి నేను పిలవలేదు, నా సంతోషాన్ని, ఒక గుడ్ న్యూస్ ని చెప్పాలని పిలిచాను అని చిరాగ్గా చెప్పాడు కైలాష్. కోపం వచ్చినప్పుడు అతని ఫేస్ ఎర్రగా మారిపోవడం చూసి చిన్నగా నవ్వుకుంటూ, ఓ సారీ కైలాష్, అంత చిరాకెందుకయ్యా, ఏదో సమస్య ఏమో అని భయపడి అడిగాను. నువ్వు మరీ ఇంత చిన్న పిల్లాళ్ళ అలిగితే ఎలా కైలాష్? సారీ చెప్పానుగా, నా సారీని యాక్సెప్ట్ చేసి ఆ గుడ్ న్యూస్ ఏంటో షేర్ చేయి అని ఆల్మోస్ట్ బతిమలాడుతున్నట్లుగానే అడిగాడు టైం ట్రావెలర్. ముందేమో చిరాకు తెప్పిస్తావు, తర్వాత ఐస్ పెడతావు, సర్లే ఏం చేస్తాం అంటూ టైం ట్రావెలర్ ముఖం చూసి గట్టిగా నవ్వేస్తూ, నీ జ్ఞాపకాల్లో నేను చూసిన వేదానంద మరణ రహస్యాన్ని పరశునాథ్కి చెప్పాను. కానీ అతడు మొదట నమ్మలేదు. నీ జ్ఞాపకాల్లో నేను చూసిన అన్ని విషయాలు చెప్పిన తర్వాత విషయాన్ని అర్థం చేసుకుని భైరవి విషయంలో మనకి సహాయం చేయడానికి, ఆమెను బంధించడానికి ఒప్పుకున్నాడు. కానీ మనం భైరవిని బంధించడానికి తగిన సమయం కోసం వేచి ఉండాలి. అయినా మాకు భైరవి గురించి ఎలాంటి చింత లేదు. ఎందుకంటే అటు పరశునాథ్, ఇటు నువ్వు ఉండగా మేము భైరవిని ఈజీగా ఎదుర్కోగలం. అంతేకాదు, నందితో గోమతి గారి వివాహం గురించి కూడా ఈ రోజు చర్చకొచ్చింది. వాళ్ళిద్దరూ తమ సమ్మతిని తెలియజేశారు. ఐఎమ్ సో హ్యాపీ టైం ట్రావెలర్ అని సంతోషంగా చెప్పాడు కైలాష్. అంతలోనే అతని సంతోషం మీద నీళ్లు చల్లినట్లు, నేను ఈ రోజు తర్వాత మీకు సహాయం చేయలేను కైలాష్ అన్నాడు టైం ట్రావెలర్. వాట్? ఏం మాట్లాడుతున్నావు టైం ట్రావెలర్? సహాయం చేయలేకపోవడమేంటి అని ఆశ్చర్యంగా అడిగాడు కైలాష్. అది మరేంటంటే, ఇప్పుడు నీకు పర్సనల్ సహాయం చేస్తానన్నాడు కదా, నువ్వు కూడా మళ్ళీ గతంలోకి వెళ్లవలసిన అవసరం కూడా లేదు. అందుకే నా అవసరం నీకుండదని, ఇక మీదట నీ సమస్యలపై నువ్వే ఫైట్ చేయగలవనే నమ్మకంతో నేను వెళ్లిపోతున్నాను అన్నాడు టైం ట్రావెలర్. అతని మాటల్లోని తడబాటును గమనించిన కైలాష్ సూటిగా టైం ట్రావెలర్ వైపు చూశాడు. అతను కళ్ళు మూసుకుని కనిపించాడు. దాంతో, నువ్వు నన్ను మోసం చేయలేవు టైం ట్రావెలర్, నువ్వు అబద్ధం చెప్పినప్పుడు మాత్రమే కళ్ళు మూసుకుంటావు, అసలేం జరిగిందో నిజం చెప్పు అని గట్టిగా అరిచాడు కైలాష్. నిజమే కైలాష్, మీ మనుషుల్లాగా నేను అంత ఈజీగా అబద్ధాలు చెప్పలేను, అందుకే నీకు దొరికిపోయాను. అసలు విషయం ఏమిటంటే, నాకు కాలభైరవ దేవాలయంలోని కళాక్షేత్రానికి వెంటనే రమ్మని పిలుపొచ్చింది. కాబట్టి నేను వెంటనే వెనక్కి వెళ్లిపోవాలి. ఇక మీదట నువ్వు పిలిచినప్పుడు నేను రాలేను కైలాష్ అని బాధగా నిజం ఒప్పేసుకున్నాడు టైం ట్రావెలర్. ఏంటి, వెనక్కి రావా? నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా టైం ట్రావెలర్, అయినా ఎందుకు ఇవాళ ఇలా మాట్లాడుతున్నావు? నేను సంతోషంగా ఉంటే నీకు కుళ్ళు కదా అని అసహనంగా అరిచాడు కైలాష్. ఎపిసోడ్ 266. నాకీ పెళ్లి ఇష్టం లేదు. నేను నీకు సహాయం చేయలేను అని టైం ట్రావెలర్ చెప్పడంతో కొద్దిగా ఆశ్చర్యపోయాడు కైలాష్. ఇటు నంది ఇంట్లో పూర్తి నిశ్శబ్దం అలుముకుంది. ఆ టైంలో పరశునాథ్ పైకి లేచి కాశీనాథ్ దగ్గరకొచ్చి అతని ప్రక్కన ఉన్న కుర్చీలో కూర్చుని, కాశీనాథ్ గారు, మీరు నన్ను క్షమించాలి. మీకు చాలా విషయాలు చెప్పవలసి ఉంది. కానీ గోమతి గారు ఉండడం వల్ల నేను మీకు ఆ విషయాలు చెప్పలేకపోయాను. ఇప్పటికైనా మీకు నిజాలు చెప్పి నా గుండెల్లో భారాన్ని దించుకోకపోతే ఈ బరువుని మోయడం నా వల్ల కాదు అంటూ ఎమోషనల్ గా అన్నాడు పరశునాథ్. అసలు విషయం ఏంటి అన్నట్లు పరశునాథ్ వైపు చూశాడు కాశీనాథ్. నేను మీ కుటుంబం విషయంలో చేసింది ఏదైనా కావాలని చేసింది కాదు. అనుమానపు పొరలు నా కళ్లను కమ్మడంతో నిజాన్ని నేను గ్రహించలేకపోయాను. అమర్నాథ్ చేసిన హత్యలను మీరు చేసినట్లుగా నేను పొరబడి మీ కుటుంబాన్నంతటినీ అంతం చేయాలనుకున్నాను. కానీ సమయానికి నన్ను కైలాష్ ఆపడం వల్ల ఆ పాపం చేయకుండా ఆగిపోయాను. లేదంటే ఈ జన్మలో నన్ను నేను క్షమించుకోలేని ఘోరమైన పాపాన్ని మూటగట్టుకుందును అంటూ తలదించుకుని చెప్పాడు పరశునాథ్.
పరిస్థితుల ప్రభావం వల్ల నువ్వు అలా ప్రవర్తించావు కానీ ఇప్పుడు నువ్వు నీ తప్పుని తెలుసుకుని మంచిగా మారడం నాకు చాలా సంతోషంగా ఉంది పరశునాథ్. ఇప్పుడు మనం చింతించాల్సిన సమయం కాదు, నంది గోమతుల వివాహానికి ఏర్పాట్లు చేసుకోవాల్సిన సమయం అన్నాడు కాశీనాథ్. మీరు చెప్పినట్లుగానే చేద్దాం కాశీనాథ్ గారు. అంతకంటే ముందు భైరవిని బంధించడానికి మనం కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి అన్నాడు పరశునాథ్. సరే అయితే ఆ ఏర్పాట్లేంటో చెప్పు పరశునాథ్, అలాగే చేసేద్దాం అని ఉత్సాహంగా చెప్పాడు కాశీనాథ్. ఇదిలా ఉండగా టైం ట్రావెలర్ ను కలిసిన కైలాష్, ఏంటి టైం ట్రావెలర్, నువ్వు నిజం చెప్తున్నావా? ఇక నువ్వు మళ్ళీ తిరిగి రావా అంటూ ప్రశ్నించాడు. అవును కైలాష్, నేనింక తిరిగి రాను. అసలు నీకు చెప్పకుండా వెళ్ళిపోవాలి అనుకున్నాను, కానీ మనసు అంగీకరించుగా నీకు చెప్తున్నాను అన్నాడు టైం ట్రావెలర్. ఏం పిచ్చిగాని పట్టిందా? మాట్లాడితే వెళ్ళిపోతున్నాను అంటున్నావు. నీకు తెలుసు కదా నువ్వు లేకపోతే నేనేమీ చేయలేను అని. ఎందుకంటే నేను మామూలు వ్యక్తిని, కానీ నువ్వు ఎక్కడికైనా వెళ్ళగల సమర్థుడివి. అర్థమవుతుందా నీకు అని గట్టిగా అరిచాడు కైలాష్. ఎందుకంత ఆవేశపడుతున్నావు కైలాష్? నేను నీ పక్కన లేనప్పుడు కూడా చాలాసార్లు చీకటి ప్రపంచంలో కానీ వాస్తవ ప్రపంచంలో అమర్నాథ్ దగ్గర కానీ పోరాడి గెలిచావు. నాకు నీ మీద నమ్మకం ఉంది. నీ సమస్యకు పరిష్కారాన్ని నువ్వు సాధించగలవు అంటూ కైలాష్ దగ్గరికి వెళ్ళి, నా దగ్గర అద్దం లేదు కానీ ఉంటే నీ ఫేస్ చూడమనిచ్చేవాణ్ణి కైలాష్ అని వస్తున్న నవ్వుని ఆపుకుంటూ చెప్పాడు టైం ట్రావెలర్. ఏంటి అద్దమా అంటూ టైం ట్రావెలర్ వైపు అనుమానంగా చూశాడు కైలాష్. అని పెద్దగా నవ్వుతూ, నేను నిన్ను చాలా తెలివైన వాడు అనుకున్నాను, కానీ నిన్నెంత ఈజీగా ఫుల్ చేయొచ్చని ఈ రోజే తెలిసింది కైలాష్. నేనెక్కడికి వెళ్ళడం లేదు అంటూ నవ్వడం మొదలు పెట్టాడు టైం ట్రావెలర్. హా అంటే నీ మాటలతో నన్ను బురిడి కొట్టిస్తావా? ఇలాంటి పనికి మాలిన అబద్ధాలు నా దగ్గర ఆడావంటే నిన్ను చంపేస్తాను అంటూ చుట్టూ చూస్తూ దొరికిన కర్రను చేతిలోకి తీసుకుని టైం ట్రావెలర్ ని కొట్టడానికి అన్నట్లు అతని వెనక పరిగెత్తాడు కైలాష్. అలా పరిగెత్తి అలసిపోయాడు కైలాష్. అప్పుడు కైలాష్ దగ్గరికి వచ్చిన టైం ట్రావెలర్, భైరవిని బంధించే వరకు మీ కుటుంబం క్షేమంగా ఉండదు. నేనంతవరకు ఎక్కడికి వెళ్ళను కైలాష్ అన్నాడు. టైం ట్రావెలర్ మాటలు విన్న కైలాష్ ఆనందంతో అతన్ని కౌగిలించుకుని, నువ్వు చెప్పింది నిజమని నమ్మి ఒక్క క్షణం నా గుండె ఆగినట్లయిపోయింది. ఇప్పుడు నేనింటికి వెళ్లడం ఆలస్యమైంది. సో నీ వల్ల నాకు లేట్ అయింది కాబట్టి నువ్వే నన్ను ఇంటికి తీసుకెళ్ళు అన్నాడు కైలాష్. టైం ట్రావెలర్ నవ్వుతూ కైలాష్ వైపు చూసి అతని చేతిని కైలాష్ నుదిటి మీద పెట్టగానే అక్కడ మాయమై నంది ఇంటి ముందు ప్రత్యక్షమయ్యారు. కైలాష్ ఇంట్లోకి వెళ్లే వరకు అతన్నే చూస్తూ, ఐఎమ్ సారీ కైలాష్, నేను నీకు అబద్ధం చెప్పాను అనుకుంటూ అక్కడి నుండి మాయమైపోయాడు టైం ట్రావెలర్. ఇదిలా ఉండగా మోహన్ ఇంట్లో ఉన్న శ్రీను అమర్నాథ్ ఆదిత్యదేవుగా మారిన పరిస్థితుల గురించి చదువుతున్నాడు. అమర్నాథ్ తన ఇంటికి ఆహ్వానించిన ఆ వృద్ధుడు తన పేరు బద్రీలాల్ గా పరిచయం చేసుకుని ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ అమర్నాథ్ కు భోజనం పెట్టి అతను భోజనం చేసిన తర్వాత, నాయనా ఇప్పటికే చాలా పొద్దుపోయింది. పొద్దున్నుంచి తిరిగి నువ్వు చాలా అలసిపోయావు. ఈ రాత్రికి బాగా విశ్రాంతి తీసుకో. ఉదయమే లేచి ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నాడు బద్రీలాల్. మీరు చేసిన సహాయానికి సర్వదా కృతజ్ఞుణ్ణి బాబా. మీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడే ఉండి మీ సేవ చేసుకుంటాను అని భక్తిభావంతో చెప్పాడు అమర్నాథ్. నేను దేవుణ్ణి కాదు నాయనా, సాధారణ మానవుణ్ణి. దీని గురించి మనం ఉదయం మాట్లాడుకుందాం. ముందు విశ్రాంతి తీసుకో అంటూ నిద్రలోకి జారుకున్నాడు బద్రీలాల్. ఆ రాత్రి చాలాసేపటి వరకు ఏదో ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు అమర్నాథ్. మర్నాటి ఉదయం అమర్నాథ్ నిద్ర లేవగానే బద్రీలాల్ అతని దగ్గరకొచ్చి, నాయనా నిద్ర లేచావా? నువ్వు వెళ్ళి తయారీ రానాయనా. నీకోసం ఈ ఊళ్ళో ఒక పని వెతికి పెట్టాను. దేవుడి దయవల్ల ఆ పనిలో నువ్వు కుదురుకుంటే నీకు మంచి జీవితం ఏర్పడుతుంది అని చెప్పాడు బద్రీలాల్. బద్రీలాల్ ఏర్పాటు చేసిన పని దగ్గరికి వెళ్లిన అమర్నాథ్ ఆ సాయంత్రం వరకు అక్కడే ఉండి తిరిగి బద్రీలాల్ ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లోకి వెళుతుండగా అతనికి ఎదురుగా ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయిని చూసిన అమర్నాథ్ కొద్దిగా షాక్ అయ్యి, అయ్యో నేను బద్రీలాల్ బాబా ఇల్లనుకుని ఎవరింటికో వచ్చినట్లున్నాను అనుకుంటూ వెనక్కి తిరిగి ఇంటి బయటకొచ్చి చుట్టూ చూడసాగాడు. కొద్దిసేపటికి అక్కడికొచ్చిన బద్రీలాల్ అమర్నాథ్ ని చూసి, ఏమైంది ఆదిత్యదేవ్, ఇక్కడ నిలబడ్డావు అని అడిగాడు. ఇది మీ ఇల్లేనా బాబా? మరి లోపలున్నదెవరు? నేను కొద్దిసేపు పొరబడి వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్లిపోయాననుకుని ఇక్కడే నిలబడిపోయాను అన్నాడు అమర్నాథ్. ఆ మాటలకు గట్టిగా నవ్వుకుంటూ, నిన్ననే చెప్పాను కదా ఆదిత్యదేవ్,
మనతో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారని? అది మరెవరూ కాదు, నా కూతురు. ఆమె పేరు సుకాంత. నిన్న నువ్వు వచ్చిన సమయానికి తన స్నేహితురాలి పెళ్లి కోసం పక్క ఊరికి వెళ్లడం వల్ల నీకు కనబడలేదు. ఈ రోజే తిరిగొచ్చింది. పద, నీకు నా కూతుర్ని పరిచయం చేస్తాను అన్నాడు బద్రీలాల్. పరిచయమా? వద్దులే, ఇప్పుడంత అవసరం ఏముందిలే బాబా, నేనిక్కడే ఉంటాను, మీరు లోపలికెళ్ళండి అంటూ మొహమాటంగా చెప్పాడు అమర్నాథ్. ఇక్కడుంటావా? ఏం మాట్లాడుతున్నావు ఆదిత్యదేవ్? పొద్దుట్నుంచి కష్టపడొచ్చి తిండి నీళ్లు లేకుండా ఆరుబయట ఎలా ఉంటావు? నువ్వేమీ కంగారు పడకు. మన ఇంటి పక్కనే చిన్నిల్లుంది. అందులో నువ్వుండడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసి పెట్టాను. ముందు మనం భోజనం చేసిన తర్వాత నువ్వు ఆ ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకుందువు గాని అని చెప్పాడు బద్రీలాల్. బద్రీలాల్ మాటను తోసిపుచ్చలేక మొహమాట పడుతూ అతని వెనకే ఇంట్లోకి కదిలాడు అమర్నాథ్. ఒక స్త్రీతో పరిచయం అనేది అమర్నాథ్ జీవితంలో ఎన్నడూ జరగని విషయం. అతనికి ఎందుకో కాస్త కంగారుగా ఉంది. ఇంట్లోకి వెళ్లిన అమర్నాథ్కి సుకాంత కనిపించింది. అన్న వాక్యాలు చదువుతున్న శ్రీను ఆశ్చర్యంగా, అంటే అమ్మ, మా అమ్మ పేరు సుకాంత. ఎస్, తను మా అమ్మే అనుకుంటూ ఎమోషనల్ అయ్యి మళ్లీ పుస్తకం చదవడం మొదలుపెట్టాడు శ్రీను. పుస్తకంలోని కథ 5 సంవత్సరాలు ముందుకు సాగినట్లు కనిపించడంతో పుస్తకాన్ని మూసేసి మంచం మీద పడుకుని తన తల్లి గురించి ఆలోచిస్తూ ఆ రాత్రంతా గడిపేశాడు శ్రీను. వాస్తవ ప్రపంచంలో ఆ రాత్రి కైలాష్ కుటుంబానికి ఆనందంగానూ శ్రీనుకి బాధగానూ గడిచింది. తర్వాతి రోజు ఉదయం కాశీనాథ్ కుటుంబం పరశునాథ్ బయలుదేరి గోమతి ఇంటికి చేరుకొని నందికి గోమతికి నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశాగారు. మా నంది అన్నయ్యను పెళ్లి చేసుకోవడానికి నీకెలాంటి అభ్యంతరం లేదు కదా గోమతి అని నవ్వుతూ అడిగింది చాందిని. చాందిని అడిగిన ప్రశ్నకు గోమతి తల పైకెత్తి అందరి వైపు చూసి చివరగా గౌతమ్ వైపు సూటిగా ఒక్క క్షణం చూసి తల వంచుకొని, మేము సిద్ధమే చాందిని అని సిగ్గుపడుతూ చెప్పింది గోమతి. గోమతి నందితో పెళ్లి ఒప్పుకోవడంతో అక్కడున్న వారంతా సంతోషంలో మునిగిపోయారు. కాశీనాథ్ మాట్లాడుతూ, సరే అయితే ముహూర్తానికి టైం అవుతుంది, నిశ్చితార్థానికి పూజను మొదలు పెడదాం అన్నాడు. సరిగ్గా అప్పుడే గోమతి ఇంట్లోకి కొంతమంది జనాలు ప్రవేశించారు. అందులో నుండి ఒక వ్యక్తి ముందుకొచ్చి, ఆపండి, మీరామెకు మళ్ళీ ఎలా పెళ్లి చేస్తారు? ఆమె భర్త చనిపోయాడు. వితంతు వివాహాలు చేయకూడదని మీకు తెలీదా? అవి మన సంస్కృతికి విరుద్ధం అంటూ అడిగాడు ఆ వ్యక్తి. అంతలో ఆ గుంపులో నుండి ఒక స్త్రీ ముందుకొచ్చి గోమతి వైపు అసహ్యంగా చూస్తూ, ఛీ, సిగ్గుండాలి, ఆడదానివేనా? నీ భర్తను ప్రేమించలేదా? మళ్ళీ పెళ్లికి సిద్ధమైపోయావు అని అడిగింది. ఆమె అలా అసహ్యంగా మాట్లాడడంతో వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది గోమతి. గోమతి ఏడవడం చూసిన నందికి విపరీతమైన కోపమొచ్చి ఆవేశంగా ఆ గుంపు వైపు కదలబోయాడు. అప్పుడే, ఆగు నంది, నువ్వు వెళ్లి గోమతిని ఓదార్చు, మేం వేళ్ల సంగతి చూస్తాం అన్నాడు కైలాష్. కైలాష్ కోపంగా గుమ్మం దగ్గరకొచ్చి, ఎవరు మీరంతా? ఇలా వచ్చి ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని ఆపే రైట్ మీకెవరిచ్చారు అని గద్దించినట్లు అడిగాడు. మీరు చేస్తుంది తప్పు. విధవరాలికి పెళ్ళనేది మన సంస్కృతికి విరుద్ధం. ఇది మీకు తెలియంది కాదు కదా అని పలికాడు గుంపులోని ఒక వ్యక్తి. ఆ మాటలు వింటుంటే మహీ కోపం తారాస్థాయికి చేరింది. ఆమె పెళ్లి చేసుకోకూడదని చెప్పడానికి మీరెవరు? అసలు ఏ హక్కుతో మీరిక్కడికి వచ్చారు? మనోజ్ మరణంతో ఈ కుటుంబం ఎన్నో ఇబ్బందులు పడినప్పుడు మీరంతా ఏమైపోయారు? అసలు ఇదంతా కాదు. ఆమె పెళ్లి చేసుకోవడానికి మా అన్నయ్యకి గాని మా కుటుంబానికి గాని లేని అభ్యంతరం మీకెందుకు? మీరిక్కడి నుండి వెళ్ళకపోతే నేను పోలీసులను పిలుస్తాను. కాబట్టి దయచేయండి అని 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నట్లుగా పెట్టి కోపంగా చెప్పింది మహి. కైలాష్, చాందిని కలిసి మహి కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. సంతోషంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అందరి ముఖాల్లో సంతోషం బదులు కోపం, బాధ వచ్చి చేరాయి. ఇటువైపు మోహన్ ఇంట్లో ఉన్న శ్రీను మంచం మీద పడుకుని ఆలోచనలో మునిగిపోయాడు. ఇంతలో ఒక్కసారిగా తలుపు తట్టిన శబ్దం వినిపించడంతో ఆలోచనల నుండి తేరుకొని, ఆ వస్తున్నా అంటూ తలుపు తెరిచి చూసేసరికి మోహన్ కనిపించడంతో సైలెంట్ గా వచ్చి మంచం మీద కూర్చున్నాడు. ఏమైంది శ్రీను, ఇంతసేపు నిద్రపోయావు? నువ్వు బాగానే ఉన్నావా? నిన్నటి నుండి నువ్వు బయటికి రాకపోయేసరికి నాకు చాలా కంగారుగా అనిపించింది అంటూ శ్రీను ముఖం చూసేసరికి అతని కళ్ళు ఏడ్చినట్టు ఎర్రగా కనిపించాయి. ఏమైంది శ్రీను, ఏమైనా సమస్య అని అడిగాడు మోహన్. అతను అలా అడగగానే తన బాధని కంట్రోల్ చేసుకోలేక మోహన్ని కౌగిలించుకుని బిగ్గరగా ఏడవడం మొదలు పెట్టాడు శ్రీను. కూల్ డౌన్ శ్రీను, ఎందుకిలా బాధపడుతున్నావు? ఏమైందో నాకు చెప్పుకోలేవా?
మనసులో ఉన్న భారాన్ని దించుకుంటే బాధ తగ్గుతుంది. చెప్పు శ్రీను అని అనునయంగా అడిగాడు మోహన్. కొద్దిసేపటికి తేరుకుని మోహన్ నుండి దూరం జరిగి కళ్ళు తుడుచుకుని, మిత్రమా, మా తండ్రి గారి కోసం నా వెతుకులాట ఈ రోజుతో ముగిసిపోయింది. నా తల్లి తండ్రి ఇద్దరూ చనిపోయారు. ఇది వాస్తవం అంటూ బాధ నిండిన స్వరంతో పలికాడు శ్రీను. శ్రీను మాటలతో ఒక్కసారిగా మోహన్ షాక్ కొట్టినట్లుగా నిలబడిపోయాడు. ఇదిలా ఉండగా ఊరి వాళ్ల మాటల ప్రభావంతో గోమతి దుఃఖిస్తుండగా ఆమె దగ్గరకొచ్చిన నంది ఆమెను ఓదారుస్తూ, ఊళ్ళో వాళ్ల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు గోమతి. ఇతరుల సంతోషాల్ని చెడగొట్టే ఇలాంటి వాళ్లను మనం అసలు పట్టించుకోకూడదు. ప్లీజ్ మీరూరుకోండి అంటూ నచ్చ చెప్పబోయాడు. ప్లీజ్ నందిగారు, నాకు ఈ పెళ్లిష్టం లేదు. దయచేసి మీరిక్కడి నుండి వెళ్ళిపోండి అని ఖచ్చితమైన స్వరంతో పలికింది గోమతి. ఆమె